la! Your dream vacation to Thailand starts from 19,999 only with GT Holidays, South India's #1 travel brand. Hey, hi guys, hope you had a manchi Sunday. నేను ఇప్పుడే లాంగ్ లెగ్స్ అనే ఒక హారర్ థ్రిల్లర్ సినిమా చూసొచ్చా. యాక్చువల్లీ పూణేకి వచ్చిన ఒక ఫ్యామిలీ థింగ్ అటెండ్ అవ్వడానికి, అండ్ ఇక్కడ గట్టిగా వర్షాలు పడుతున్నాయి. కానీ నేను ఈ సినిమా చూసే తీరాలని ఈ సినిమా ప్రమోషనల్ క్యాంపెయిన్ స్టార్ట్ అయినప్పుడు ఒక 6 months బ్యాకే డిసైడ్ అయిపోయా. వాస్ వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ ఈ రోజు ఫైనల్లీ థియేటర్కి వెళ్తే థియేటర్లో ఎవ్వరూ లేరు, కంప్లీట్లీ ఎంప్టీ. ఒక్క సెకండ్ భయం వేసింది షో క్యాన్సిల్ చేసేస్తారేమో అని, కానీ క్యాన్సిల్ చేయలేదు, స్క్రీన్ చేశారు థ్యాంక్ఫుల్లీ. పీవీఆర్, నువ్వు నీ జీవితంలో చేసిన మొట్టమొదటి మంచి పని ఇదేరా. అసలు ఇలాంటి హారర్ మూవీస్ ఖాళీ థియేటర్లో ఒక ప్రైవేట్ స్క్రీనింగ్ లాగా చూడడం, యూనో, no crying babies, no over enthusiastic cinephiles, no cell phone users, no loud talkers, just cinema. ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్. నాకు ఈ ఇయర్లో ప్యూరెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అంటే ఇదే. మళ్ళీ ఈ సంవత్సరం అసలు కుదురుతుందో లేదో నాకు తెలియదు. ఐఎమ్ సో హ్యాపీ. మూవీ కూడా చాలా బాగుంది. మీరు ఒక స్లో బర్న్ హారర్ మూవీస్ని ఇష్టపడే వారైతే తప్పకుండా మూవీని చూడండి. ట్రైలర్ లాంటివి ఏం చూడొద్దు, ఎంప్టీ మైండ్తో వెళ్ళండి. చాలా ఎంప్టీ మైండ్తో వెళ్ళాలంటే ఈ వీడియో కూడా చూడొద్దు. నేను ఈ వీడియోలో స్పాయిల్స్ ఇవ్వట్లేదు, బట్ నేనైతే ఈ సినిమాని స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నాను. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది ఆజ్ పర్కిన్స్. నాకు ఆయన డైరెక్ట్ చేసిన ఐఎమ్ దట్ ప్రిటీ థింగ్ దట్ లివ్స్ ఇన్ ద హౌస్ అనే ఒక మూవీ చాలా ఇష్టం. అది నెట్ఫ్లిక్స్లో ఉంటుంది, చూడండి. సో లాంగ్ లెగ్స్ విషయానికి వస్తే, ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అ మిస్టరీ. ఒక సీరియల్ కిల్లర్ ని పట్టుకోవడానికి FBI ఇన్వెస్టిగేషన్ చేస్తారు. మెయిన్ క్యారెక్టర్ ఇస్ అన్ FBI ఆఫీసర్, అండ్ FBI ఇన్వెస్టిగేషన్ ఇస్ సెంట్రల్ టు ద నారేటివ్. నేను ట్విట్టర్ లో ఫాలో అయ్యే కొంతమంది అమెరికన్ క్రిటిక్స్ అందరూ ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ మొత్తం ఒక ప్రొసీజరల్ జోన్ లో ఉంటుంది, అండ్ యాక్చువల్ హారర్ యాంగిల్ అనేది మూవీ మధ్యలో స్టార్ట్ అవుతుంది, అండ్ అది స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా స్కేరీగా ఉంటుంది అని చెప్పారు. కానీ అలా కాదు, నాకు సినిమా ఫస్ట్ సీన్ నుండే భయంగానే ఉండింది. అండ్ ఎస్, ఆ హోల్ ప్రొసీజరల్ జోన్ లో ఉన్నప్పుడు కూడా మూవీ చాలా స్కేరీగానే ఉంది. అంటే ఇప్పుడు మన లీడ్ క్యారెక్టర్ తన ఇంట్లో డెడ్ సైలెన్స్ లో కూర్చుని జస్ట్ ఏదో ఒక కాల్ మాట్లాడుకోవడమో, ఒక ఫైల్స్ చూసుకోవడం లాంటివి ఏదో చేస్తుంది అనుకోండి. అక్కడ ఏమీ జరగదు, కానీ ఏదో జరుగుతుందేమో అన్నట్టు మన మైండ్ని సినికల్ గా ఆలోచింపజేస్తారు ఆ ఫ్రేమింగ్ తో. ఆల్మోస్ట్ సినిమా మొత్తం వెరీ వైడ్ యాంగిల్సే ఉంటాయి, అండ్ దానివల్ల ఆ క్యారెక్టర్ చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని చాలా సజెస్టివ్ గా, చాలా క్రీపీగా యూజ్ చేసుకుంటారు. లైక్ బ్యాక్గ్రౌండ్ లో ఉండే డోర్స్, ఆ విండోస్, ఆ డార్క్ స్పేసెస్, ఏదన్నా జరిగిపోద్దా, విండోస్ లో నుంచి ఏదన్నా కనిపిస్తుందా, ఏదన్నా వచ్చేస్తుందా అనే యాంగ్జైటీని మన మైండ్ అలా చేసేటట్టు చేస్తుంది ఈ మూవీ. అండ్ ఎస్, ఇట్ ఈస్ అ వెరీ యాంగ్జైటీ ఇండ్యూసింగ్ ఫిల్మ్. అక్కడ అంత డ్రమాటిక్ ఈవెంట్స్ జరుగుతున్నాయా లేదా అనే దానికి సంబంధం లేకుండా మూవీ మొత్తం యాంగ్జైటీ అండ్ టెన్షన్ సస్టైన్ అవుతాయి. అండ్ ఇందులో బియాండ్ దోస్ స్కేర్స్ ఒక మిస్టరీ జరుగుతుంది. ఆ హోల్ ఇన్వెస్టిగేషన్, ఆ క్రాకింగ్ లో ఆ మిస్టరీ కూడా మనల్ని చాలా హుక్ చేసి ఉంచుతుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, నికోలస్ కేజ్, హీ ప్లేడ్ ద క్యారెక్టర్ ఆఫ్ లాంగ్ లెగ్స్. ఆయన ఈ సినిమాలో ఉన్నారనే విషయం, ఇదే క్యారెక్టర్ ప్లే చేస్తున్నారనే విషయం అఫీషియల్ గానే ఎప్పుడో చెప్పేశారు, కానీ ఆయన లుక్ ని పోస్టర్స్ లో కానీ, ట్రైలర్స్ లో కానీ, ఏ ప్రమోషనల్ మెటీరియల్స్ లో ఎక్కడా రివీల్ చేయలేదు. అండ్ ఆయన్ని చూసినప్పుడు మీకు తెలుస్తుంది, మీకు అర్థమవుతుంది వై దిస్ ఇస్ ద క్రీపియెస్ట్ మూవీ ఆఫ్ ద ఇయర్ సో ఫార్ అని. ఒక హారర్ మూవీ అనేది భయపెట్టడం అనే దాన్ని దాటి ఎప్పుడు గుర్తుండిపోద్ది అంటే మన ఇమాజినేషన్ కి కొన్ని డార్క్ విషయాల్ని వదిలేసినప్పుడు. అండ్ ఈ సినిమాకి ఆ రకంగా చూస్తే రెస్టారెంట్ బాగా ఉంటుంది. ఎంత హారర్ మనకి ప్రజెంట్ చేయాలి, ఎంత హారర్ మన ఇమాజినేషన్ కి వదిలేయాలనేది ఈ సినిమాకి చాలా బాగా తెలుసు. అండ్ దట్ ఈస్ వై దిస్ ఇస్ నాట్ అ ఫిల్మ్ దట్ స్కేర్స్ యూ జస్ట్ వైల్ వాచింగ్ ఇట్, బట్ ఆల్సో స్టేస్ విత్ యూ. ఈ ఇయర్ లో నేను చూసిన హారర్ మూవీస్ లో నన్ను బాగా ఎగ్జైట్ చేసినవంటే ఒకటి ఎగ్జుమా, అండ్ ఇంకోటి ఇది. ఎగ్జుమా, ఆ కొరియన్ మూవీలో స్టేక్స్ అనేవి చాలా హైగా ఉంటాయి, స్టోరీ చాలా ఎక్స్పాన్సివ్ గా ఉంటుంది. ఆన్ ద కాంట్రరీ, లాంగ్ లెగ్స్ అనేది చాలా కంటెంట్ స్టోరీ, బట్ నాకు ఇదే ఎక్కువ దానికంటే క్రీపీగా అనిపించింది. ఎందుకంటే దానికి కారణం దిస్ ఫీల్స్ మోర్ రియల్, అండ్ సెకండ్లీ నికోలస్ కేజ్. ఈ సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ టచ్ చేశారు. ఇట్లాంటి కల్ట్ అలాంటి విషయాలు మీకు ఇంట్రెస్ట్ అయితే సన్స్ ఆఫ్ శామ్ అనే ఒక ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్ ఉంటుంది నెట్ఫ్లిక్స్ లో. ఒక జర్నలిస్ట్ ఎన్నో సంవత్సరాలు చేసిన ఒక ఇన్వెస్టిగేషన్ ని క్రానికల్ చేస్తుంది, అది కూడా మీరు తప్పకుండా చూడండి. అండ్ ఈ వీకెండ్ ఫ్లై మీ టు ద మూన్ అనే ఒక రొమాంటిక్ కామెడీ / డ్రామా / సైఫై, అంటే ఇట్స్ మెనీ థింగ్స్. ఫ్లై మీ టు ద మూన్ అది కూడా రిలీజ్ అయింది. దాన్ని ఒక్క ముక్కలో డిఫైన్ చేయాలి అంటే, ఆపెన్హైమర్ ని క్రిస్టోఫర్ నోలన్ కాకుండా నోరా ఎఫ్రాన్ డైరెక్ట్ చేస్తుంటే ఎలా ఉంటది. సో ఐ హోప్ దట్ గివ్స్ యూ అన్ ఐడియా. పర్ఫెక్ట్ లెవెల్ ఆఫ్ సీరియస్నెస్, పర్ఫెక్ట్ లెవెల్ ఆఫ్ స్వీట్నెస్,
అది కూడా టైం ఉంటే చూడండి, చాలా హోల్సమ్ గా అనిపించింది నాకు మూవీ. అండ్ లైక్ ఐఎమ్ సేయింగ్ లాంగ్ లెగ్స్ తప్పకుండా చూడండి. స్లో బర్న్ గానే ఉంటుంది, సో కొంచెం పేషెన్స్ కావాలి, బట్ రివార్డ్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ వీడియో. దిస్ ఇస్ రామ్ వెంకట్ శ్రీకర్ సైనింగ్ ఆఫ్. డూ సబ్స్క్రైబ్ టు Galatta Telugu for more reviews, interviews and videos like this. Thank you. Hola! Your dream vacation to Thailand starts from 19,999 only with GT Holidays, South India's #1 travel brand.